లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ డాక్టర్ హరినాథ్, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈ పాదాల నొప్పి గురించి నేను కొంచెం రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకున్నాను. అందులో ప్రపంచంలో ఒక సర్వే ప్రకారం 10% ఆఫ్ ది పాపులేషన్ ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. మన ఇండియాలో జనరల్ పాపులేషన్ పైన అయితే ఏ సర్వే జరగలేదు, కానీ ఎక్కువగా నిలబడి ఉండే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళపైన సర్వేలు జరిగినట్టుగా ఉన్నాయి. వాటిలో ట్రాఫిక్ పోలీసులు, సేల్స్ పర్సన్స్ ఇన్ షాపింగ్ మాల్స్ కానివ్వండి, సేల్స్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, హౌస్ కీపర్స్ కానివ్వండి, వీళ్ళపైన జరిగిన సర్వేలో మన భారతదేశంలో కూడా 8-15% ఆఫ్ ది ఈ ప్రొఫెషన్స్ వాళ్ళు ఈ రకమైన ప్లాంటార్ ఫేసైటిస్తో బాధపడుతున్నట్టుగా సర్వేలో తేలింది. నడుస్తున్నప్పుడు కాలు నొప్పి వస్తుంది. అందులో కూడా ప్రొలాంగ్డ్ రెస్ట్ తర్వాత, అంటే నిద్రపోయి నడిచినప్పుడు కానివ్వండి, డే టైంలో ఒక గంట కూర్చొని లేచినా, ఒక గంట పడుకొని లేచినా, మొదటగా వేసే కొన్ని స్టెప్స్ ఒక 10-15 స్టెప్స్ పెయిన్ఫుల్గా ఉంటున్నాయి. తర్వాత కొంచెం ఫ్రీ అవుతుంది అని చెప్తూ ఉంటారు. సో ఈ కండిషన్ సివియారిటీ పెరిగే కొద్దికి ఈ రకమైన వేరియేషన్ కూడా లేకుండా నిలబడ్డంతసేపు కూడా పెయిన్ వస్తూ ఉంటుంది. అసలు ఈ కండిషన్‌లో, ఈ ప్లాంటార్ ఫేసైటిస్‌లో ఏం జరుగుతుంది అంటే, నేమ్‌లోనే ఉంది. ప్లాంటార్ ఫేసైటిస్ అంటే ప్లాంటార్ ఫేషియా అనే లేయరు వాపొస్తది. వాట్ ఈస్ దిస్ ప్లాంటార్ ఫేషియా? ప్లాంటార్ ఫేషియా అంటే పాదం కింద బరువు మోయటానికి డిజైన్ చేయబడిన థిక్, స్మూత్, స్ట్రెచబుల్ ఫైబ్రస్ టిష్యూ ఇది. ఈ రకమైన ప్లాంటార్ ఫేసైటిస్ కండిషన్‌లో ఈ ఫైబ్రస్ బ్యాండ్ అనేది వాపు రావటం జరుగుతది. అండ్ వాపు రావటం వల్ల ఇది దీని ప్రైమరీ క్యారెక్టర్ అయిన స్ట్రెచబిలిటీని కోల్పోతది. సో ఇది ఎప్పుడైతే స్ట్రెచబిలిటీని కోల్పోతదో, అది కూడా ఎప్పుడు మనం ప్రొలాంగ్డ్ రెస్ట్ తీసుకున్నప్పుడు వాపు అనేది వచ్చేసి చాలామందికి పాదం ఉబ్బినట్టు కూడా నోటీస్ అవుతూ ఉంటది. ఈ స్ట్రెచబిలిటీని కోల్పోయి వాపు రావటం వల్ల పాదం పెట్టగానే నొప్పొస్తది. కొద్దిసేపు ఒక 10 అడుగులేసిన తర్వాత వాపు అనేది తగ్గి మళ్ళీ స్ట్రెచబిలిటీ కొద్దిగా రికవర్ అవుతది. దాంతోటి కొంచెం ఫ్రీ అవుతుంది. ఇది చాలా క్యారెక్టరిస్టిక్ సింప్టమ్ ఈ కండిషన్‌లో. ఈ ప్లాంటార్ ఫేసైటిస్ ఎందుకు వస్తది అనే దానికి కొన్ని రకమైన రీజన్స్ చెప్పబడ్డాయి. అందులో ఓవర్ యూసేజ్, ఎక్కువసేపు నిలబడటం కానివ్వండి, ఎక్కువసేపు నడవటం కానివ్వండి, అన్‌ఈవెన్ సర్ఫేసెస్ పైన నడవటము, సరైన చెప్పులు కానీ, ఫుట్‌వేర్ కానీ వాడకపోవటము, అండ్ ఓవర్ వెయిట్ ఉండటము. కొన్ని సందర్భాల్లో ఫుట్ మెకానిక్స్ అనేవి కూడా ఫాల్టీగా ఉండటం వల్ల ఈ ప్లాంటార్ ఫేసైటిస్ రావచ్చు. మోస్ట్‌లీ చెప్పుకోవాలి అంటే ఫ్లాట్ ఫుట్. ఈ కండిషన్ డయాగ్నోస్ చేయటానికి కొన్ని సందర్భాల్లో ఎక్స్‌రే యూజ్ అవుతది. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ క్లినికల్ ఎగ్జామినేషన్ అండ్ పేషెంట్ చెప్పే సింప్టమ్స్ మాత్రమే ఈ కండిషన్‌ని డయాగ్నోస్ చేయడానికి ఉపయోగపడతాయి. ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి చెప్పుకోవాలి అంటే, మెడిసిన్ కొంతవరకే హెల్ప్ చేస్తాయి. అదేవిధంగా ఫుట్ మసాజెస్, ఫుట్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అండ్ ఫిజియోథెరపీ. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ట్రైయింగ్ ఆల్ దీస్ మెడికల్ మేనేజ్‌మెంట్, ఫుట్‌వేర్ మోడిఫికేషన్స్, ఫుట్ మసాజెస్ అండ్ ఫిజియోథెరపీ అన్నీ చేసిన తర్వాత కూడా చాలామందికి రికవరీ అనేది లేదా ఈ రిలీఫ్ అనేది రాకపోవచ్చు. అలాంటి సందర్భంలో కొన్ని రకమైన సర్జికల్ ఆప్షన్స్‌ని కూడా మనం ఎంచుకోవచ్చు. లైక్ ఇంజెక్షన్స్ కానివ్వండి, సమ్‌టైమ్స్ ప్లాంటార్ ఫేషియా రిలీజ్ ప్రొసీజర్స్ లాంటివి గానీ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, కరెక్ట్ వెయిట్ రిడక్షను, డైటరీ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఫుట్‌వేర్ మోడిఫికేషన్స్ తోటి ఈ కండిషన్‌ని. థ్యాంక్ యూ వెరీ మచ్.